ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కుర్చేట్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గౌశ్రీ బూచపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు। అనంతరం ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అనంతరం మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మండలంలోని డ్వాక్రా మహిళలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మాట మీద హామీలు ఇస్తూ ఎలక్షన్ల హామీలు ఇచ్చినవి కాకుండా కొత్త హామీలను నెరవేర్చి ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ ఎన్ని పథకాలన్నీ ఇస్తూ మన పేదవాళ్ళకి అండగా ఉండే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా। ఒకసారి జగన్మోహన్ గారి నోట్లోంచి ఒక మాట వస్తే అది శిలాశాసనం, ఎక్కడైనా రాసి పెట్టుకోండి। అంతకుముందు సీఎంలు అంతకుముందు ముఖ్యమంత్రులు చూసాం। చంద్రబాబు నాయుడు 3 సార్లు చేశాడు, 14 సంవత్సరాలు ఉన్నాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు, ఇప్పుడు 72 సంవత్సరాలు అయిందమ్మా। ఆయన ఎప్పుడు మాట మీద నిలబడ్డు, మహిళలందరికీ తూట్లు పొడిచి మహిళలందరికీ వెన్నుపోట్లు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అమ్మ। జగన్ అయితే మాట మీద నిలబడేవాడు, జగన్ మాట మీద నిలబడేవాడు, ప్రతి పేద ప్రజలకి మహిళా లోకానికి అందరికీ అంటుకునే నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా మళ్ళా ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళా వచ్చాడు, 72 సంవత్సరాల ముసలాడు, మళ్ళా మాకు అవకాశం ఏంటి మాకు అవకాశం ఏంటి అంటాడు। అంతకుముందేమో మహిళలందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కలబోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మహిళలందరికీ అన్యాయం చేసినాడు। మళ్ళా ఎలక్షన్లప్పుడు మళ్ళా వస్తున్నాడు ఓట్ల కోసం, మీకు అందరికి సిలిండర్లు ఇస్తా అంటాడు, బస్సులు వేస్తా అంటాడు, బంగారం బిస్కెట్లు ఇస్తా అంటాడు। అక్క మనం నమ్ముతావా? నమ్మేదేలే, చంద్రబాబు నమ్మేదే లేదు। జగన్మోహన్ గారు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు। రేపు ఎలక్షన్ లో ఈ 4వ విడత కార్యక్రమాన్ని ఆసరా పంపిణీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు। ఈరోజు నేను ఆ ఎంట్రన్స్ నుంచి వస్తా ఉంటే ప్రతి ఒక్కరూ అన్నా మీ వెనక మేమున్నాము, మీ వెనక మేమున్నాము, మీ అందరిని గెలిపిస్తామని చెప్పేసి అక్కా చెల్లెలందరూ ఫోన్లు వేసుకుని అక్కడ పూలాభిషేకంతో నన్ను ఆహ్వానించిన ప్రతి అక్కా చెల్లెలందరికీ మరీ వందనాలమ్మా। ఇప్పుడు ప్రతి ఒక్కరి గెలుపు కింద ఒక మహిళ ఉంటుంది అనుకుంటారు, కానీ నాకు ఇంతమంది మహిళలు అక్క చెల్లెలందరికీ నిజంగా ధన్యవాదాలమ్మా। ఈ మహిళా శక్తిని ఎప్పుడు మర్చిపోలేము। ఏది సాధించాలన్నా ఒక మహిళ తలబెడితే ప్రతిదీ సాధిస్తాం। మీరు అనుకోండి అక్క అయిపోద్ది, జగన్ సీఎం చేసుకోవాలంటే అయిపోద్ది, నన్ను ఎమ్మెల్యే చేసుకోవాలంటే అయిపోద్ది। జగన్ని ప్రేమించే వాళ్ళు చేతనమ్మా, జగన్ ప్రేమించే వాళ్ళు చేతండి। స్టేజ్ పై పోతారు స్వామి, స్టేజ్ మీద కానీ స్టేజ్ మీద ఇక్కడ వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్ని ప్రేమిస్తున్నారు।